ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. కొన్ని వీడియోలు చేసేటప్పుడు మనసు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియోలు మన ఆప్తులైనటువంటి కొంతమందిని ఉద్దేశించి చేయవలసి రావడం. మరి ఎందుకు చేయాలి? చేయకుండా ఉండొచ్చు కదా. 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మానసిక బలహీనత. అంటే మన మనసు ఒకటి, ఇది తప్పు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేశారు అని అది నమ్మినప్పుడు దాన్ని ఖండించాలని ఆరాటపడుతుంటుంది. 2, లోకానికి, సమాజానికి సత్యమేమిటో చెప్పవలసిన బాధ్యత కూడా నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇతరులు తప్పు చేస్తే దాని మీద స్పందించటం, మన వాళ్ళు తప్పు చేస్తే స్పందించకుండా ఉండడం లేదా సమర్థించటం, ఇది తప్పు కదా. ఇది మామూలు మనుషులు చేసే పని. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారు, ఆత్మ మార్గంలో ప్రయాణం చేసేవారు సత్యం మీద ఆధారపడి జీవించాలి అనేది ఒకటి ఉంటుంది. సమాజం విషయంలో బాధ్యత కూడా ఉంటుంది. అలానే సమాజంలో ఉన్న అన్ని విషయాల మీద బాధ్యత తీసుకోవాలని ఏం లేదు. నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, ఆధ్యాత్మిక మార్గం. ఆ ఆధ్యాత్మిక మార్గంలో దానికి సంబంధించిన విషయాలు ఏవైనా నీ దృష్టికి వచ్చినప్పుడు, అవి ఏవైనా నీకు తప్పు అనిపించినప్పుడు, లేదా ఆ వ్యక్తులు నీతో అనుబంధం కలిగి ఉన్నవారైనప్పుడు సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక ఏమిటంటే, రాముణ్ణి ద్వేషించిన వాళ్ళు అందామా, దూషించిన వాళ్ళు అందామా, తప్పుపట్టిన వాళ్ళు అందామా? తప్పు పట్టడంలో కూడా ఒక పరిమితి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. తప్పు పట్టడం అనేది ఒక స్థాయి, ద్వేషించడం చాలా పెద్ద స్థాయి, దూషించడం అంతకంటే ఇంకా పెద్ద స్థాయి. రాముడి విషయంలో తప్పు పట్టడం కొంతమంది చేస్తూ ఉండటం, రామాయణాన్ని తప్పుపట్టి తాము రామాయణంలో కూడా తప్పులు ఎతకగలిగిన సమర్థులమని చెప్పుకోవడానికి కొంతమంది, మేము ఎవరినైనా తప్పు పడతాం, మాకు అలా అనిపించింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, కాబట్టి రామాయణ విషయంలో, రాముడి విషయంలో మా అభిప్రాయం ఇది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా అభిప్రాయం చెప్పడం అనేది, వారికి అర్థమైన మేరకు వారి అభిప్రాయాన్ని చెప్పడం అనేది సబబే కావచ్చు, రాజ్యాంగబద్ధంగా అధికారం ఉండవచ్చు. దానికి ఒక పరిమితి ఉంటుంది కదా. రామచంద్రుడు ఈ సందర్భంలో ఇలా చేయడం నాకు నచ్చలేదండి, అది ఆయన స్థాయికి సరిపోలేదు, ఇది కదా అభిప్రాయం చెప్పడం. కానీ రాముడు చేసిన పని మీద ఉగ్రరూపం ధరిస్తూ ఆయన చేసింది తప్పు కాదా అని ప్రశ్నిస్తూ ఆయన్ని దేవుడిగా ఎలా పూజిస్తారు అని ఒక గొప్ప క్రోధంలో, అంటే ఒక శత్రువుని సంహరించేటప్పుడు చూపించే క్రోధాన్ని ప్రదర్శిస్తూ చేసినప్పుడు దాని అభిప్రాయం చెప్పడం అంటారా? అది అభిప్రాయమే, కానీ చెప్పే విధానం వల్ల మన మనసులో రాముడి మీద ఉన్న అభిప్రాయాన్ని, అది వేరే అభిప్రాయం, దాన్ని కూడా వ్యక్తపరుస్తున్నట్టుగా సమాజానికి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఆ విధంగా రాముడు చేసినటువంటి తప్పుల్ని
ఎత్తి చూపించిన సందర్భాలని మనం చూసాం. సరే, రామాయణ విషవృక్షం రాశారు అంటారు, నాకు తెలియదు, నేను చదవలేదు. ఆ మహాతల్లి రామాయణానికి అంత భయంకరమైన పేరు పెట్టాలని ఎందుకు అనిపించిందో తెలియదు. సో చూసే దృష్టికోణం అండి, ఏమీ లేదు. నా అనుభవంలో నాకు అర్థమైంది ఏమిటంటే, నా అభిప్రాయం ప్రకారం అన్నీ తప్పులే ఎతకడం అలవాటైనటువంటి ఒక మనసు అది ఇంక దేంట్లోనైనా తప్పులు ఎతుకుతుంది. అసలు నాకు అనిపిస్తుంది, రాముడిలో తప్పు ఎతికాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక సమాజంలో తప్పులు ఎతకటం తప్ప ఇంకా ఏమీ రాని వాళ్ళు రాముడిలో తప్పు ఎతుకుతారేమో అనిపిస్తుంది. లేదండి, వాళ్ళు కొన్ని మంచి వాళ్ళని వాటిని కూడా చెప్తూ ఉంటారు. అది ఊరికే అది మంచి అనేది మనసు గుర్తించినా అది అలా పైన వెళ్ళిపోతుంది. అది మనసుకు బలంగా పట్టదు. చెడు మీద మనం చూపించే తీవ్రత మంచి మీద అంత లోతుగా, అంత ప్రేమగా చెప్పలేం. ఇది సమాజంలో అన్నీ తప్పులే చూసే వాళ్ళకి, అన్నీ తప్పులే పట్టే వాళ్ళకి. అందుకనే సచ్చరిత్రలో సాయినాథుల వారు చెప్పిన ఒక్కొక్క విషయం మనం దాన్ని నేర్చుకోవాలని తీసుకుంటే మనలో సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి బలహీనతలను తీసిపడేసి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అయితే ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి, సూక్ష్మ జ్ఞానం ఉండాలి. మనం చెప్పాను, ఒక వ్యక్తి తన మిత్రుల్లోని మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే అందరి దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటే అతనిని బాబా చాలా తీవ్రంగా మందలించాడు. అంత పెద్ద పదంతో ఒక భక్తుడిని బాబాగారు దూషించడం నేను సచ్చరిత్రలో చూడలే. ఆ పందికి నీకు తేడా ఏముందిరా? ఆ పంది చూడు అశుద్ధాన్ని ఎంత ఇష్టంగా తింటుందో, నువ్వు కూడా నీ మిత్రునిలోని చెడును, అది చెడా కాదా తర్వాత సంగతి, వాడి అభిప్రాయం చెడు కదా, వాడి నిజంగా చెడే అనుకుందాం, వాడిలో చెడైనా సరే ఆ చెడుని నువ్వు పదే చెప్తున్నావు అంటే, అతనిలోని చెడును నీ నాలుకతో నువ్వు శుభ్రం చేస్తున్నావు అంటే, ఆ పంది ఎంత ఇష్టంగా అశుద్ధాన్ని స్వీకరిస్తుందో నువ్వు నీ మిత్రులని చెడుని తీసుకుంటున్నావు అంత ఇష్టంగా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. అసలు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే ఈ ఒక్క మాటతో పరులలో ఉన్నటువంటి, ముఖ్యంగా పరులు అనొద్దు, మిత్రుడిలో ఉన్నటువంటి, ఎందుకంటే మిత్రుడికి మనకు ఒక అనుబంధం ఉంది, అతనితో ప్రేమగా మాట్లాడుతుంటాం, మనం కలిసి ఉంటాం. ఒకవేళ అతనిలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయనుకున్నాం, దాన్ని పట్టుకొని నలుగురిలో చెడుగా ప్రచారం చేయడం అనేది తప్పు కదా. అతనిలో మంచి కూడా ఉంటుంది కదా. మంచిని గొప్పగా చెప్పం, ఇంతకుముందు చెప్పినట్టుగానే మంచిని గొప్పగా చెప్పం, చెడును మాత్రం ఎలుగెత్తి చాటుతాం. కొంతమంది లక్షణాలు, అందరికీ కాదు. ఆ విధంగా మొన్న ఈ పదం నా చేత బాబాగారు వాడిచ్చారు. మనుషులలోని చెడునే చెబితే బాబాగారు అంత తీవ్రంగా స్పందించారే, మహాత్ములలో సిద్ధపురుషులలో, గురువులలో, అవతార పురుషులలో ఒకటో రెండో మనకు అర్థం కాని వాటిని, అవి వారిలో ఉన్నాయని నేను అనను. నా అభిప్రాయం పైసార్లు చెప్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం ఒక రాముడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ధర్మరాజు, ఒక మహాత్మా గాంధీ, వీళ్ళల్లో అంటే మహాత్ముడు ఎప్పుడైతే సత్యవ్రతాన్ని స్వీకరించాడో, ఎప్పుడైతే తాను పరిశుద్ధుడిగా ఉండాలని నిర్ణయం చేసుకున్నాడో, ఎప్పుడైతే తాను బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడో,
ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం పొందాలని నిర్ణయించుకున్నాడో, ఎప్పుడైతే భగవద్గీతను ఆధారం చేసుకొని జీవించడం నేర్చుకున్నాడో, మొదలుపెట్టాడో, అప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు కానీ తప్పు చేశాడని, పొరపాటు చేశాడని ఏ విషయంలో కానీ నా మనసు అంగీకరించదు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. ఆత్మ జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు తప్పు చేయరు. వశిష్ఠుడు ద్వారా రామచంద్రమూర్తి ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నాడు, ధర్మాధర్మాల్ని సంపూర్ణంగా నేర్చుకున్నాడు. కాబట్టి రామచంద్రుడు ఏమి చేసినా ధర్మ ప్రకారమే చేస్తాడు, అంతే. అది తన భార్యనా, తన తల్లి, తన తండ్రి, మిత్రుడా, శత్రువా, ఇవన్నీ సంబంధం లేదు ఆయనకి. వాటిల్లో అసలు వాటికి సంబంధమే లేదు, వాటికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆయన తాను చేసే పని ధర్మమా కాదా, అది రాముడిని అర్థం చేసుకునే విధానం. అలాగే మహాత్మా గాంధీ, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, వీళ్ళు సత్యం మీద ఆధారపడి జీవించాలనుకున్నారు. సత్యమేవ జయతే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యమే పరబ్రహ్మ స్వరూపం. మొన్న మా ప్రమోద్ చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, చిన్నవాడైనా సరే, రాముడి గురించి. రాముడు ఎప్పుడూ ధర్మం తప్పడు, దీన్ని నిరూపించడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే అని చెప్పాడు. రాముడు ఎప్పుడు ధర్మం తప్పడు, దీన్ని నిరూపించడం నేను ఎప్పుడు సిద్ధమే. అలాగే రాముడిలాగా ఒక్క రోజు కూడా నివసించడం ఈ భూమి మీద ఎవరికి సాధ్యం కాదు అని నేను చెప్పాను, ప్రమోద్ చెప్పాడు. మన సంస్కారాలు, ఆ సంస్కారాలను బట్టి తయారైన అభిప్రాయాలు సత్యాన్ని దర్శించడానికి సరిపోవు, సత్యస్వరూపులను అర్థం చేసుకోవడానికి సరిపోవు. అందుకనే పూర్వకాలం ఒక సంప్రదాయం ఉండేది. పెద్దలు మహాత్ములు చెబితే గుడ్డిగా దాన్ని ఆచరించి ముందుకెళ్ళిపోయేవాళ్ళు. పెద్దలు మహాత్ములు, వయసులో పెద్దవాళ్ళు కాదు సుమా. జ్ఞానంలో ఎవరైతే ఉన్నత స్థితికి చేరుకున్నారో వారు. అలాగే అనుభవ జ్ఞానం కలిగినటువంటి పెద్దలు, మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన ఉండే పెద్దలు ఉంటారు కొంతమంది. వాళ్ళు చెప్పేదాన్ని ఆచరించేవాళ్ళు. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అంటారు కదా, రాముడు దేవుడు అన్నావు అనుకో, రాముడు ఎలా దేవుడు అవుతాడు? ప్రశ్నించే విధానం. రాముడు దేవుడైతే సీతమ్మ రావణ బ్రహ్మ ఎత్తుకెళ్ళినప్పుడు ఎందుకు అలా ఏడ్చుకుంటూ తిరిగాడు? ఎందుకు మనుషుల సహాయం అడిగాడు? ఎందుకు అలా సీతమ్మ వారిని వదిలేశాడు? ఇలాంటి ఎన్నో ఉన్నాయి రామాయణంలో. కానీ పూర్వకాలం అలా లేదు. రాముడు దేవుడు నాయన అంటే రాముడికి చక్కగా నమస్కారం పెట్టి దేవుడిగా భావన చేసి ఆరాధిస్తూ ఆయన మీద భక్తిభావం కలిగిన తర్వాత అప్పుడు రామాయణం చదువుతూ ఉంటే అందులో ఉన్న అర్థాలు పరమార్థాలు అర్థమవుతాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పే, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు అంటున్నారు కదా. శిష్టాచార్యులు వాళ్ళు చెప్పిందని ఫాలో అవ్వండి మీకు శాస్త్రం తెలియకపోతే అన్నారు. మరి రాముని గురించి శిష్టాచార్యులు చెప్పలేదా? రాముడి గొప్పతనం గురించి వశిష్ఠుడు చెప్పలేదా? బ్రహ్మదేవుడు చెప్పలేదా? పరమేశ్వరుడు చెప్పలేదా? తులసీదాసు చెప్పలేదా? ఆంజనేయ స్వామి చెప్పలేదా? నేను మళ్ళీ చెప్తున్నాను, కట్టుకున్న భార్యకు న్యాయం చేయలేనివాడు, కట్టుకున్న భార్యకు అన్యాయం చేసిన వాడు గొప్పవాడు కాలేడు, పరమపురుషుడు కాలేడు, పవిత్రుడు కాలేడు, గురువు కాలేడు, దైవం అసలే కాలేడు. మరి అలాంటి రామనామానికి అంత పవిత్రత ఎలా వచ్చింది? అలాంటి రామనామాన్ని పరమేశ్వరుడే నిరంతరం ఎందుకు జపిస్తున్నానన్నాడు? అలాంటి రామనామమే తారకనామమై పరమేశ్వరుడు తన భక్తుల చెవుల్లో
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడే. ఎలా వచ్చింది ఆ రామనామానికి అంత పవిత్రత? రాముడిలో అనుమాత్రము ఇసుక రేణువంత ఇంకా అనుమాత్రము దోషమున్న ఆయన నామానికి ఆ పవిత్రత రాదు. ఆయన నామాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే జపించడు. రాముడు పురుషోత్తముడు కాలేడు. మన అభిప్రాయాలు, మన ఇష్టాలని, మన సంస్కారాలని దాన్ని బట్టి రాముణ్ణి చూస్తూ తప్పుపెట్టితే రాముడు దోషం కలిగిన వాడు అవుతాడా? రాముడిలో ఏ దోషము లేదని తెలుసుకున్న మహానుభావులు, మహాత్ములు చెప్పింది విని ఆయన ఆరాధించే భక్తులు ఒప్పుకుంటారా? కాబట్టి రాముడి భక్తులం మనం కాదనుకుందాం. మన మార్గం ఏదో ఉంది, మన ప్రయాణం మనం చేసుకుంటున్నాం. రాముడు, కృష్ణుడు, సాయిబాబా ఇవన్నీ కూడా మనం అంగీకరించని విధానాలు. అంటే వారు దేవుడని కానీ, వారే సృష్టికర్త అని కానీ, లేదా వారికి సిద్ధులు మహిమలు ఉన్నాయని చెప్పేది కానీ, వాళ్ళు ప్రకృతిని శాసించగలరని కానీ, ప్రకృతి విరుద్ధంగా వారు ఏమైనా చేయగలరని కానీ, ఇవన్నీ మనకు నమ్మకం లేదనుకుందాం. ఎందుకంటే మన సంస్కారాలు, దాన్ని బట్టి మన అభిప్రాయాలు ఉంటుంది. మనకు ఆ అభిప్రాయాలు, ఆ సంస్కారాలకు సరిపోయే వాటికి మనం ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు విఘ్నులుగా మనం ఏం చేయాలి? ఆ రాముణ్ణి, ఆ సాయిబాబా గారిని, ఆ యొక్క ఇంకా ఇతర దేవతలు మనకు అనవసరం. ఎందుకని? ఆ దేవతలను ఆరాధించే వాళ్ళు కోట్ల మంది మన సోదరులు ఉన్నారు కదా. వారి అభిప్రాయాలకు ఇబ్బంది కలిగించకుండా, వారి ఫీలింగ్స్ దెబ్బతినకుండా, వారు అట్టవ్వకుండా చూడాల్సిన బాధ్యత విఘ్నులైనటువంటి వాళ్ళకు ఉంటుంది కదా. మనం విఘ్నులం కదా. కాబట్టి మన ప్రయాణం ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి. అవతల వారికి సంబంధించినటువంటి ఆరాధనా పద్ధతులు, ఆ మూర్తుల విషయంలో మన అభిప్రాయాలు ఒకవేళ వ్యక్తపరచదలుచుకుంటే అది శాంతియుతంగా గౌరవప్రదంగా వ్యక్తం చేయడం. అదిగా ఎప్పుడు చెప్పినట్టుగానే మహాత్ముల విషయంలో స్పందించేటప్పుడు, మహాత్ముల విషయంలో అభిప్రాయం చెప్పేటప్పుడు మృదువుగా, సంస్కారయుతంగా, వారి గౌరవానికి, వారిని ఆరాధించే వారి యొక్క మనసులకు ఎటువంటి భంగం కలగకుండా వ్యక్తపరచడం అనేది నేర్చుకుంటే దాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అంటారు. నేను సాయి భక్తున్నా, రామభక్తున్నా అని అనుకోవద్దు. సాయికి రాముడికి తేడా లేదు. సాయి, రాముడు రూపాలు వేరు కావచ్చు, తత్వం అంటారు కదా, తత్వాన్ని ఆరాధిస్తామంటాం కదా. ఆ తత్వం, ఆ రెండు తత్వాలు పరబ్రహ్మతత్వాలు. పరబ్రహ్మతత్వమే పరిపూర్ణ తత్వం. అలాగే సాయిబాబా గారిని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకుంటూ వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బాబాగారు మావిసీబాయి అనే భక్తురాలి ఆమె చేత ఆయన కాళ్ళు ఒత్తించుకోవడం, అలాగే కాపాడే భార్య ఆయన పాదాలు ఒత్తుతుంటే ఆమె చేతులు పట్టుకొని ఒత్తడం. వామన్ నార్వేకర్ అనే అతను సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామితో కూడిన రూపాయి ఇస్తే దాన్ని మళ్ళీ 25 రూపాయలు ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్తే 25 రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా ఉండడం. అలాగే ఆయన కొన్ని సందర్భాల్లో బూతులు తిట్టడం, దుని పక్కనే మలమూత్ర విసర్జన చేయడం, మాంసాహార భక్షణ చేయడం, కల్మాన్ చదువుతుంటే చాలా బాగుంది చదవని అని చెప్పి అనడం. ఇలా కొన్ని విషయాల్లో సాయిబాబా భక్తులు కాని వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే బాబా గారిని దైవంగా అంగీకరించని వాళ్ళకి
అరే గురువు మాంసాహారం తినడం ఏంటి? ఎక్కడైనా గురువులు మాంసాహారం తిన్నారా? ఇలా ఇంకా ఆయన భక్తులు కాదు కాబట్టి, ఇంకా చెప్పాలంటే ఆయనలో తప్పులు వెతకాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వారికి రకరకాలుగా కనిపిస్తాయి, పెద్ద దోషాలుగా కనిపిస్తాయి. అబ్బబ్బబ్బబ్బా, బాబాగారు చూడండి అసలు ఎన్ని దోషాలు ఉన్నాయి, అసలు ఈయన గురువేంటి, ఈయన దేవుడేంటి అని వ్యాఖ్యానాలు చేయాలనిపిస్తుంది, చేశారు. సాయిబాబా గారిని తప్పుగా అర్థం చేసుకొని సాయి భక్తులు కాని వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తే మన కోపం వచ్చింది. అలాగే రామభక్తుడు కాని వాళ్ళు రాముడిలో దోషాలు ఎతుకుతూ ఈ దోషాలు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అని రామభక్తుల్ని ప్రశ్నించినప్పుడు ఆక్రోషంతో, క్రోధంతో, కోపంతో ప్రశ్నించినప్పుడు రామభక్తులకు కూడా కోపం వస్తుంది. కానీ ఇక్కడ రామభక్తులకు మాత్రమే కాదు, నిజమైన సాయి భక్తులకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే రామభక్తులు సాయి భక్తులు వేరు కాదు. రాముడు లోకానికి అంతా ఆరాధ్య దైవం. కేవలం రామభక్తులకు మాత్రమే కాదు, శివభక్తులకి, తర్వాత దేవీ భక్తులకి, అసలు భక్తుడనే ప్రతి వాడికి, భక్తుడు అంటే చాలు అతను రాముణ్ణి ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు, రామదూషణని భరించలేడు. కాబట్టి సాయి భక్తులు దయచేసి మీరు నిజమైన సాయి భక్తులైతే రాముణ్ణి, రామాయణాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయొద్దు. అభిప్రాయాలు వ్యక్తం చేసే అధికారం మాకుంది, మీ అభిప్రాయం వ్యక్తం చేస్తాం అంటే మీ ఇష్టం, ఎవరు ఎవరిని ఆపగలుగుతారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, శ్రీపాద వల్లభ చరితామృతంలో ఉన్నదని కాదు సుమా, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సాయిబాబా వారు ఆంజనేయ స్వామి వారి అవతారం, నా స్వానుభవంతో చెప్తున్నాను. నాకు ఈ అనుభవం జరిగిన 10 సంవత్సరాల తర్వాత శ్రీపాద వల్లభ చరితామృతం చదివా. అందులో ఆయన ఆంజనేయ స్వామి అవతారం అని చెప్పబడింది. మీరు బాబాగారి జీవన విధానాన్ని గమనించండి, ఆంజనేయ స్వామికి ఆయనకి పోలికలు కనిపిస్తాయి. శ్రీపాద వల్లభ చరితామృతం పక్కన పెట్టేయండి, దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించడం వదిలేయండి. బాబాగారు బ్రహ్మచర్యం, ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం, అందుకని బ్రహ్మచారిగానే ఉన్నాడు. సాధారణంగా నారాయణుడు అవతారం ఎత్తితే అమ్మవారు కూడా వస్తుంది, ఆంజనేయ స్వామి కాబట్టి బ్రహ్మచర్యం. నేను కొన్ని పోలికలు చెప్తాను, అవి నా భావాలే కావచ్చు, నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఊహ కావచ్చు. ఆంజనేయ స్వామి కుస్తీలు పడతాడు కదా, రాక్షసాంతకం, ఆ లక్షణం పోలేదు. అందుకనే ఆయన ప్రకటమైంది సాధువుగా ప్రకటమైనా కుస్తీలు పట్టేవాడు. లేకపోతే బాబాగారు కుస్తీలు పట్టడం ఏంటి సాధువుగా ఉంటూ, ఆ లక్షణం పోలా. ఆయన ఏ తల్లి గర్భంలో పుట్టలా, ప్రకటమయ్యాడు అంతే. ఆంజనేయ స్వామి నుంచి బాబాగా వేప చెట్టు కింద ప్రకటమయ్యాడు. అందుకని ఆ గుణాలు పోలా. అలాగే రాముడి మీద ఉన్న భక్తి పోలా, రాముడి మీద ఉన్న భక్తి పోలా. చూడండి, ఆయన జీవితకాలంలో ఏ పూజ చేయమని చెప్పలేదు, ఏ వ్రతం చేయమని చెప్పలేదు, ఏ యజ్ఞం చేయమని చెప్పలేదు. కానీ శ్రీరామనవమిని మాత్రం ప్లాన్ ప్రకారంగా జరిపించాడు. అదేంటిది ఉరుసు ఉత్సవం చేస్తామంటే శ్రీరామనవమి రోజు సూచించి ఈరోజు చేసుకోండి అన్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో అది శ్రీరామనవమిగా మార్చేయాలి అని ఆయన ఉద్దేశం, మార్చేశాడు. అలాగే రాజారాం అనే మంత్రం తంత్రం ఎక్కడ తీసుకోవద్దు, నా గురువు నాకే మంత్రం చెప్పలేదు అన్నాడు. కానీ కాపాడే భార్యకి రాజారాం అని జపించుకోమ్మా అన్నాడు. అంటే గురువు ద్వారా ఒక నామం వచ్చింది అని అంటే అది మంత్రమే. గురువు ద్వారా నోటితో ఏది వస్తే అది మహామంత్రమై ఉద్ధరింపచేస్తుంది. రాజారాం, ఇంకే నామాలు దొరకలేదా?
మన మిత్రులు అన్నట్టుగా అల్లానామం చెప్పాల, రహస్యంగా చెవులోనే కదా, ఆమె ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం ఎవరికైనా చెప్పావా అని చెప్పొచ్చు ఆయన, అలా చెప్పాల. రాజారాం అనే మంత్రం చెప్పాడు. మంత్రమే వద్దన్న బాబా రామమంత్రాన్ని చెప్పడంలో ఉద్దేశం రాముడి మీద ఆయనకు ఉన్నటువంటి అనన్యమైన భక్తికి నిదర్శనం కాదా? ఏ గ్రంథాన్ని ఆయన ఎప్పుడు చదివినట్టు మనకు కనిపించదు, కానీ విష్ణు సహస్రనామం మాత్రం చదివాను, నన్ను ఉద్ధరించింది అని చెప్పాడు. దాని ద్వారా విష్ణుమూర్తికి సంబంధించిన రాముడి అవతారం విష్ణుమూర్తి, ఆయన మీద ఉన్న భక్తి. చివరికి శరీరం వదిలిపెట్టేటప్పుడు 3 సార్లు రామ విజయాన్ని చదివి, మనకు అంత ఓపిక ఉంటుందండి? రామ విజయం కానీ ఇంకో బృందం కానీ వదిలిపెట్టకుండా కంటిన్యూగా మనం చదవగలుగుతామా? మనుషులం చదివితే పుణ్యం వస్తుంది, ఉద్ధరించబడతాం, నీ పాపాలన్నీ పోతాయి అన్నగాని చదవగలుగుతామా? అంత ఓపిక ఉంటుందా? అంత శ్రద్ధ ఉంటుందా? అంత టైం ఉంటుందా? అంత భక్తి ఉంటుందా? కానీ బాబాగారు 3 సార్లు రామ విజయాన్ని చదివించుకొని విన్నారు అంటే రామనామం మీద, రామచంద్రుడి మీద సాయినాథుల వారికి ఉన్నటువంటి భక్తిని పరిశీలించినప్పుడు ఆయన ఆంజనేయ స్వామి అవతారం కాక ఎవరు? అంటే జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. బాబా భక్తులు రామదూషణ చెయ్యవద్దు, రామదూషణ చెయ్యవద్దు. రామదూషణ చేస్తే ఆంజనేయ స్వామి తననేమన్నా ఏమి అనడు, కానీ రాముని దూషిస్తే ఒప్పుకోడు సుమా, తస్మాత్ జాగ్రత్త. రామదూషణ చేయొద్దు, రామాయణాన్ని తప్పు పట్టద్దు. మీకు అర్థం కాకపోతే ఇక్కడ మాకు అర్థం కాలేదండి అని రామభక్తులను అడగండి. మీకు అర్థం కాకపోతే రామ ఉపాసకులను అడగండి, చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పింది కూడా మీకు అర్థం కాలేదనుకో, వదిలేసి సాయిరాం మీ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. అంతేగాని రామాయణాన్ని, రాముణ్ణి తప్పు పడితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. రాముడు, రామాయణం, సాయిబాబా వారు, సచ్చరిత్ర ఇవి ఆకాశం లాంటివి, అర్థం చేసుకోలేం. సాయిరాం.